మీరు ఎప్పుడైతే మూవీ చూడడానికి వెళ్తారో మీరైతే ఖచ్చితంగా పాప్కార్న్ అయితే కొంటారు. అండ్ మీకు అక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి, స్మాల్, మీడియం అండ్ లార్జ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 3 ఆప్షన్స్ ఎందుకు, 2 ఇవ్వచ్చుగా. నేను చెప్తా పదండి. సపోజ్ పాప్కార్న్ వాడు మీకు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు, స్మాల్ బకెట్ 100 రూపీస్ అండ్ లార్జ్ బకెట్ 250 రూపీస్. ఈ సిచ్యువేషన్ లో 250 రూపీస్ ఉన్న బకెట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ గా అనిపిస్తుంది, 100 రూపీస్ బకెట్ అయితే చాలా చీప్ గా అనిపిస్తుంది. అండ్ చాలా మంది 100 రూపీస్ బకెట్ కొంటారు. సో 250 ఉన్న బకెట్ కి అయితే సేల్స్ ఉండవు, సో కంపెనీ కూడా లాస్ లోకి వెళ్ళిపోతుంది. అందుకే బ్రాండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్మాల్ అండ్ లార్జ్ మధ్యలో ఒక ఆప్షన్ అయితే యాడ్ చేస్తారు, అదే మీడియం. ఇప్పుడు ఎగ్జాంపుల్ స్మాల్ 100, మీడియం 220 అండ్ లార్జ్ 250. అండ్ ఇలా 3 ఆప్షన్స్ వచ్చిన తర్వాత కస్టమర్ ఏం ఆలోచిస్తాడు, ఫస్ట్ అయితే స్మాల్ పాప్కార్న్ ని ఇగ్నోర్ చేస్తాడు, ఎందుకంటే మీడియం అండ్ లార్జ్ ని కంపేర్ చేస్తాడు కాబట్టి. 220 మీడియం కి 250 లార్జ్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదా, అంటే డైరెక్ట్ గా లార్జే బెటర్ కదా అని కొనేస్తాడు. జస్ట్ ఇక్కడ ఒక్క ఆప్షన్ ని యాడ్ చేయడం వల్ల కస్టమర్ బ్రాండ్ కి కావాల్సిన ఆప్షన్ ని చూస్ చేసుకుంటాడు. అండ్ ఈ టెక్నిక్ ని డెకాయ్ ప్రైజింగ్ స్ట్రాటజీ అంటారు. అండ్ నేను వీడియోలో చెప్పిన ప్రైజెస్ అన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, కొన్ని చోట్ల అయితే స్మాల్ బకెట్ 250 కూడా రాదు. అండ్ ఇలాంటి క్రేజీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీరు డైలీ చూడాలనుకుంటున్నారంటే సింపుల్ గా చేయాల్సింది ఏం లేదు, నా పేజ్ అయితే ఫాలో చేసుకోండి.